ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఈ విధంగా మాట్లాడారు అని చెప్పేసి ఒక వీడియో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. మీరు ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమైపోవచ్చు ఆ వీడియో ఏంటి అనేది. అది ఒక ఏఐ జనరేటెడ్ వీడియో. అందులో ఆయన ఏం చెప్తున్నారంటే కావాలని పిల్లల మీద అంటే విద్యార్థుల మీద కాల్పులు జరపాలని, కేసులు పెట్టాలని, వాళ్ళని హింసించాలని కేంద్ర ప్రభుత్వం నా మీద ప్రెజర్ చేస్తోంది. సో నాకు అది ఇష్టం లేదు అనేట్లుగా ఆయన మాట్లాడినట్లుగా ఒక ఏఐ జనరేటెడ్ వీడియో. అది ఆ పెదవుల మూమెంట్ అవన్నీ చూస్తే తెలిసిపోతుంది నకిలీ వీడియో అని. అండ్ దాని క్వాలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ దాన్ని ఈ లెఫ్ట్ లాబీ అంతా కూడా తెగ తిప్పేస్తుంది. వాట్సాప్ యూనివర్సిటీ అని మాట్లాడే ఈ సన్నాసులు ఎంతసేపు తప్పుడు ప్రచారాలు అబద్ధాలతోనే ఊరేగుతూ ఉంటారు. అసలు వీళ్ళది ఏ యూనివర్సిటీ అర్థం కాదు. వీళ్ళది ఒక మురికి కాలువ యూనివర్సిటీ, వీళ్ళది ఒక గంజాయి యూనివర్సిటీ అని మనం అనొచ్చు. అయితే ఈ ఉన్నతాధికారి గారి వీడియో ఏదైతే ఉందో అది ఫేక్ వీడియో అని క్లియర్ అయిపోయింది కదా. దీని వెనుక ఒక చిన్న ట్రిక్ ఉంది. అంటే వాళ్ళకి తెలుసు అది ఫేక్ వీడియో అని, కానీ దాన్ని ప్రమోట్ చేయటం మూలన వాళ్ళకి కొన్ని ఎజెండాలు ఉన్నాయి. అవి వాళ్ళకి నెరవేరాలని బలంగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి అబద్ధపు ప్రచారాల్ని కూడా చాలా అందంగా నిస్సిగ్గుగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. దీన్నే కశ్మీర్ సెపరేటిస్ట్ నెట్వర్క్ సిగ్నేచర్ అంటారని మాజీ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ మన చైతన్య కూరపాటి గారు అంటున్నారు. ఇది 100% నిజం. ఇలాంటివి చాలా సావుగొట్టు ఐడియాలు వీళ్ళ దగ్గర బోలెడు ఉంటాయి. మనమే ఈ డిజిటల్ యుగంలో చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి. నిన్న జంతర్ మంతర్లో స్టూడెంట్స్ మీద దాడికి నిరసనగా ఇండియన్ ఆర్మీ నుండి 30,000 మంది జవాన్లు రాజీనామా చేశారు అని ఆర్మీ చీఫ్ చెబుతున్నట్లుగా ఒక ఏఐ ఫేక్ వీడియోని తయారు చేసి తిప్పారు. అది కూడా జరిగింది, ఆ గొప్ప పని కూడా. అలాగే ఢిల్లీ డీసీపీ సుమిత్ ఝా ప్రభుత్వం విద్యార్థులను తప్పుడు కేసుల్లో ఇరికించడానికి చూస్తోందని నిరసన తెలుపుతూ విద్యార్థులకు మద్దతుగా రాజీనామా చేశాడు అని ఇంకో ఏఐ ఫేక్ వీడియో తిప్పుతూ ఉన్నారు. ఇంతకంటే మూర్ఖపు సంత, బజారు సంత, నీచపు జాకో సంత ఇంకెక్కడైనా ఉంటారా? వీళ్ళని ఇంకెన్ని విధాలుగా తిట్టాలో తిట్టండి. తెలుగులో ఈ ఫేక్ ఏఐ వీడియోలు పోస్ట్ చేస్తోంది మేధావి వర్గంతో నిండిపోయి ఉన్న కమ్యూనిస్టు పార్టీ, ముఖ్యంగా సిపిఐ, ఎంఎల్ హ్యాండిల్స్ అయితే వాటిని ఉద్దేశపూర్వకంగా షేర్ చేస్తోంది. దళితవాదం, క్రైస్తవవాదం వినిపించేవారు వీళ్ళంతా. కశ్మీర్లో వేర్పాటువాద ఉగ్రవాదులు వాడేటటువంటి సిగ్నేచర్ టెక్నిక్ ఇది. కశ్మీర్ ప్రజలకు మద్దతుగా పోలీసు అధికారులు, ఆర్మీ ఉన్నతాధికారులు ఇలా రాజీనామాలు చేసినట్లుగా ఫేక్ ప్రచారం తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో తిప్పేవారు. అప్పట్లో కశ్మీర్ లోకల్ న్యూస్ ఛానల్లో పనిచేసే యాంకర్లు చదువుతున్నట్లుగా కనిపించే విధంగా వీడియోలు షూట్ చేసి లోకల్ న్యూస్ లోగోలు వేసి ఎడిట్ చేసి తిప్పేవారు. ఇప్పుడు ఏఐ వచ్చాక ఉన్నతాధికారుల డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి తిప్పుతున్నారు. గొప్ప చదువు చదివిన అధికారులు, ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా మద్దతిస్తున్నారు. అంటే కశ్మీర్ వేర్పాటువాదంలో తప్పేమీ లేదని, మరింత మందిని ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి ఈ స్ట్రాటజీ వాడేవారన్నమాట. ప్రభుత్వం ఈ ఏఐ డీప్ ఫేక్ సమాచారాన్ని షేర్ చేసే వాళ్ళను, పోస్ట్ చేసే వాళ్ళను ఉపా చట్టం కింద అరెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. నిజానికి ఉపా చట్టం ప్రయోగిస్తే మొన్న జంతర్ మంతర్ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరి మీద ప్రయోగించవచ్చు, ఎక్సెప్ట్ విద్యార్థులు. వాళ్ళు మహా అయితే 5-10% ఉంటారని చెప్పుకొస్తున్నాం కదా. వాళ్ళు కాకుండా మిగతా వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరి మీద ఉపా చట్టం ప్రయోగిస్తే ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. కానీ అది సాధ్యమయ్యే పనా కాదనేది మనం చూసుకోవాలి ప్రాక్టికల్గా. ఇక్కడ ఈ స్ట్రాటజీ ఎందుకు చేస్తున్నారు అంటే, అది నిజమా కాదా అని తేలి లోపల జరగాల్సిన ఘోరం జరిగిపోద్ది, నమ్మాల్సిన జనం నమ్మేస్తారు. తద్వారా ఒక మొబైలైజేషన్ జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన ఎజెండా నెరవేరే అవకాశం ఉంటుంది. ఉద్రేకం కలిగి విచ్ఛిన్నకర శక్తులుగా మారడానికి మనుషులు ఎంత టైము పట్టదు. అది రియలైజేషన్ మోడ్లోకి వచ్చేసరికి మొత్తం వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఇలాంటి డీప్ ఫేక్ ఏఐ వీడియోలు కూడా మన చుట్టూతోనే తిరుగుతూ ఉన్నాయి. ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకొని అడుగులు ముందుకు వేయండి. డిజిటల్ యుగం అంత ఫాస్ట్గా అయిపోతుంది. 5G 6G అనుకుంటున్నారేమో. ప్రతిదానికి కొంత మనం వడపోత ప్రక్రియ అనేది చేపట్టాలి. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. కీప్ వాచింగ్ భారతవర్ష. జై హింద్, జై భారత్.